జడా శ్రవణ్ కుమార్ ప్రస్తుతం ఎవరైతే యూట్యూబర్ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ జడా శ్రవణ్ కుమార్ మీడియా ముందు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారు, కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు, నేను రావణ్ పట్ల నేనున్నాను, దళితులకు నేనున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి అయితే గతంలో మొదట చూసుకుంటేనేమో ఉప ముఖ్యమంత్రి అవుతాను, మీకోసం ఎదురు చూస్తానని చెప్పినటువంటి వ్యక్తే మరి మొత్తానికి ఈ యొక్క జడా శ్రవణ్ కుమార్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షక మిత్రులకు కూడా. సో మొత్తానికి జడా శ్రవణ్ కుమార్ గారు అంటే మాజీ అడ్వకేటు, జడ్జిగా కూడా పనిచేసి రిటైర్డ్ అయిపోయి. అయితే ఇప్పుడు జై భీమ్ రావు ఒక పార్టీ పెట్టుకొని దానికి సంబంధించి దళితుల కోసం పోరాటం చేస్తా అని చెప్పేసి తిరగడం, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఆ యూట్యూబర్ ప్రశ్న రావణ్కి అరెస్ట్ చేసినటువంటి కేసులు ఏవైతున్నాయో ఆ రావణ్ ఏ స్టేషన్కి వెళ్తే ఈయన కూడా ఆ స్టేషన్కి వెళ్ళడం, ఆయన వెనకాల ఫాలో అవడం, మరి అతను అరెస్ట్ అయ్యాడో తెలియదు, ఇతను అరెస్ట్ అయ్యాడో తెలియదు చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు అనుమానంలో ఉన్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ చుట్టూ ఇతను తిరుగుతున్న పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఏమంటారు మీరు? జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఏంటో, విశ్వసనీయత ఏంటో గతంలో యూట్యూబ్లోనూ తర్వాత ప్రసార మాధ్యమాలు అన్నింటిలో కూడా వచ్చినాయి. ఆయన ఏ సామాజిక వర్గానికైతే న్యాయం చేస్తానని ప్రచారం చేసుకుంటున్నాడు, అదే సామాజిక వర్గం చెందిన అమాయకమైన మహిళల్ని ఆర్థికంగాను అనేక రకాలుగా ఎలా మోసాలు చేసాడో కూడా అవన్నీ కూడా బయటకు కూడా వచ్చినాయి. కేసులు కూడా బుక్ అయినాయి అతని మీదే. అసలు ఆయన ఎందుకని అతను ఆ కేసుల గురించి ప్రస్తావించట్లేదు? అదే కదా, ఇప్పుడు అతను చాలా భిన్నమైన వ్యక్తి, అపరిచితుడు ఉన్నాడు ఆయనలో. ఆయన ఇంకొకటి కూడా చెప్పాడు, ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాడు కదా, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా టీవీ ఛానల్స్లో ఆయన చేసినటువంటి వాదనల్ని ప్రజలందరూ విన్నారు. నిజంగానే ఈయన ప్రజాస్వామ్యం వైపు ఉంటాడేమో, జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతలకిను లేకపోతే అవినీతి పరులకి వ్యతిరేకంగా పోరాడతాడేమో నడుం కట్టుకుని అందరూ నమ్మారు. సంబంధించిన అనుభవం చెప్పాడు, చేశాడు. కానీ అసలు ఆయన చెప్తున్న దానికి ఆయన ఆచరణలో చేస్తున్న పనులకి పొంతనే లేదు. ఇంకోటి ఏంటంటే, మొన్న ఎన్నికల్లో అప్పనంగా 875 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆశించానని ఆయనే టీవీలో చెప్పాడు. ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారితో విభేదించారని అడిగితే, ఆయన విలేకరులు కొన్ని ఛానల్స్లో అడిగితే, నేను ప్రతి నియోజకవర్గానికి 5 కోట్ల చొప్పున మాకు ఇవ్వమని చెప్పాను మా పార్టీకి. అంటే జై భీమరావు పార్టీ అని అంబేద్కర్ని బఠానీల కింద అమ్మటానికి సిద్ధపడ్డ వ్యక్తిన. అంబేద్కర్ లాగా సూటు టై కట్టుకోగానే అంబేద్కర్లు ఎవరు? అంబేద్కర్ గారు తమ సొంత సామాజిక వర్గం చెందిన మహిళల్ని ఆర్థికంగాను ఇతరత్ర మోసాలు చేయలేదు. ఆయన ఇతరులని దోసు తినే పరిస్థితి చేయలే. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కూడా ఆయన మీద ఆరోపణలు చేశారు. అసలు ఆయనకి బార్లో కూడా మెంబర్షిప్ ఇన్వాలిడ్ అయిపోయింది, ఆయన ఎప్పుడు కోర్టులో వెళ్ళిన సందర్భం కూడా లేదని కూడా చెప్పారు. అట్లా అంటే నేను కూడా బార్లో మెంబర్నే, కానీ లాయర్ అని చెప్పుకోవడానికి వీల్లేదు. ప్రాక్టీసింగ్ లాయర్ మాత్రమే చెప్పగలడు. కానీ ఈయన నేను ప్రాక్టీసింగ్ లాయర్ని అన్నట్టు చెప్తున్నాడు. కానీ ఆయన వాదించిన కేసులు లేవు. వాదిస్తానని చెప్పి ప్రజల నుంచి డబ్బు మోసం చేస్తే, అప్పికట్ల నుంచి అనుకుంటా ఒక లేడీ చాలా 2 సార్లు 3 సార్లు డబ్బులు వేస్తే కూడా కేసు పట్టించుకోవాలి. ఆమె మీద ఏదో ఇచ్చేస్తే ఆ కేసు బయటకే వచ్చింది. ఆ అమ్మాయి టీవీల ముందుకు వచ్చి చెప్తే ఈయన ఎక్కడ కనపడలా. ఇప్పుడు మీరు అన్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారితో మీరు ఎందుకు విభేదించారంటే, ప్రతి నియోజకవర్గానికి ఈయన పార్టీ కనుక కూటమికి మద్దతు ఇవ్వాలంటే, అంటే ఈయన దళితులకి నేను నాయకుడిని, మా దళిత వర్గం మొత్తం ఆ పార్టీలకి కనుక ఇవ్వాలంటే 5 కోట్లు అడిగానని చెప్పాడు ఒక్కొక్క నియోజకవర్గానికి. అంటే 175 నియోజకవర్గాలకి ఎన్ని కోట్లు అవుతుందండి? 5 కోట్లు అవుతుంది, 875 కోట్లు అవుతుంది. తర్వాత 5 సీట్లు కూడా అడిగాడు వీళ్ళ పార్టీకి, ఎమ్మెల్యే సీట్లు అనుకున్నాడా, లేకపోతే ఏమన్నా స్వీట్ షాప్లో బాలాజీ స్వీట్ షాప్లో తినే స్వీట్లు అనుకున్నాడా? తను స్వయంగా పోటీ చేస్తే తాడికొండలో 71 ఓట్లు వచ్చినాయి. ఆయన ఇతరుల గురించి చేస్తున్నాడు విమర్శలు, బాగానే ఉంది. నిజంగా నీ సామాజిక వర్గం కనుక నిన్ను ఓన్ చేసుకుంటే, ఒక దళితులు ఒక్కొక్క నియోజకవర్గంలో 71 మంది ఉండేది. కనీసం వాళ్ళన్నా నీకు ఓటు వేయాలి కదండి, బంధువులు ఇంట్లో అదే వేయాలి కదా. అట్లా కూడా నీకు ఓటు పడలేదు కదా. అంటే నువ్వు ప్రజా జీవితానికి ఎంత దూరంగా, ఎంత భ్రమల్లో, ఎంత ఊహల్లో బతుకుతూ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని అని చెప్పుకుంటూ ప్రచారం పొందుతున్నాడు. ఎక్కడికన్నా వెళ్ళి నేను ఫలానా జాతీయ పార్టీ అధ్యక్షుడిని అని చెప్తే ఎవరైనా విలువ ఇవ్వాల్సి ఉంటుంది కదండి ప్రజాస్వామ్యంలో. ఇది ఎంత గొప్ప పార్టీ అని. అసలు భీమరావు అంబేద్కర్ గారి కుటుంబీకులే ఆయన పేరు మీద ఒక పార్టీ పెట్టుకోలే.
ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిమితి ఏంటని. అంబేద్కర్ గారు గొప్పవాడే, కానీ ప్రకాష్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయన చాలా వినయంగా ఉంటాడు. ఆయనేమి మనోడు అనుకుంటా, మనోడు. కానీ ఆయన ఎప్పుడు నేను అంబేద్కర్ వారసుడిని అని చెప్పి గోర ఇరుసుకుని వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి, జనాలను మోసం చేయటం, పార్టీ పెడుతున్నానని చెప్పి వసూలు చేయటం లేదు. ఆయన స్థాయి ఎంతని చంద్రబాబు నాయుడు గారు 875 కోట్లు ఆయన ఎంత దోపిడీ చేస్తే ఇవ్వాలండి 875 కోట్లు? ఆయనకి దళితులతో సరాసరి సమావేశం అయ్యే శక్తి లేదా? వాళ్ళతో మాట్లాడే అంత అర్హత ఆయనకి లేదా? ఆయనకి ఎంతోమంది దళిత వర్గాల్లో ఈయనకన్నా కూడా అభిమానిస్తారు. ఎందుకంటే ఆయన ఎవరిని మోసాలు చేయలేదు, దగా చేయలేదు, లేకపోతే ఆ పని చేసి పెడతాను, ఈ పని చేసి పెడతాను, కేసులో వాదిస్తానని డబ్బులు తీసుకోవాలి. అట్లాంటి జడశ్రవణ్ ఇవాళ ప్రశ్న రావణ్ ఆయన ఏదో పెద్ద జాతీయవాది లేకపోతే మహాత్మా గాంధీ అన్నట్టు ఆయన ఎవరిని పడితే ఒక పబ్లిక్ డయాస్ మీద నిన్న అతను వేషధారణ ఇది చూసాం కదా, హావభావాలు, బ్లాక్ కళ్ళజోడు పెట్టుకుని, ఆయన బ్లైండ్ పర్సనా, నల్ల కళ్ళజోడు పెట్టుకుని డయాస్ మీద ఇటు అటు తిరుగుతా, ఎడాపెడా తిరుగుతాను, ఏదో పెద్ద శాసించినట్టుగా మాట్లాడుతున్నాడు. అది ఏమన్నా సభా సాంప్రదాయమా? ప్రజలతో మాట్లాడే తీరు అది. నువ్వు కంటిలో కన్ను పెట్టి చూసే అంత ధైర్యం లేనాడివి నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఇంకా ఎంతమందికి మోసం చేయాలని వీళ్ళు బయలుదేరారు. అతని మీద ఉన్న కేసుల్ని వాదిస్తానంటే వాదించు నువ్వు. ఇప్పుడు నువ్వు అంతకుముందు జడ్జిగా కూడా చేశా అని చెబుతున్నావు కదా. జడ్జెస్ చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వెళ్తారు కదా. అందులో నువ్వు జడ్జిగా పనిచేసిన వ్యక్తివే నల్లకోట వేసుకుని లాయర్గా వచ్చావంటే నిన్ను అతనేం మోసం చేయలేడు కదా. ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ అది ఆలోచించు. RRR గారి మీద మాట్లాడుతున్నాడు, 20 లక్షలు ఆయనకి రోజువారీగా వచ్చే విధంగా ప్యాకెట్లు ఆడిస్తున్నాడు, అంబేద్కర్ చెప్పాడా అని. అంబేద్కర్ చెప్పాడా లేదా ఆయనకి 20 కోట్లు అని కాదు, నువ్వు బహిరంగ ప్రచార సభల్లో సాధనాల్లో చెప్పావు. నేను అడిగింది ఇది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు కాబట్టి నేను విభేదించానన్నావు. విభేదించి చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ఓడించగలిగావు నువ్వు? ఆయనకి 164 స్థానాలు వచ్చినాయి కూటమి తరపున. నువ్వు కనీసం తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలవగలిగావా? నీ డిపాజిట్ వచ్చిందా? డబుల్ డిజిట్ ఓట్లు వచ్చినాయి నీకు, 71 ఓట్లు. అసలు ఎవరో కంటి చూపు కనపడినాడు వేసినా అన్నికన్నా ఎక్కువే వస్తాయి. కానీ అట్ట కూడా నిన్ను చూడాల. కొన్నిసార్లు ఎర్రగా జరిగే ఓట్లు, నోటాకి పడిన ఓట్లు కన్నా కూడా చాలా నోటా ఎక్కువ వచ్చినాయి. నీకు వచ్చినాయి 71. అంటే నీకు ప్రజల్లో ఎంత విశ్వసనీయత ఉంది అసలు నువ్వు ఎవరికన్నా తెలుసా? టీవీ స్టేషన్లో అక్కడ ఏసీల్లో కూర్చుని కోట్లు వేసుకుని మాట్లాడటం తప్ప జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్న చరిత్ర ఎప్పుడన్నా నీకుందా? ఒక వార్డు మెంబర్గా నువ్వు ఎప్పుడైనా ఎన్నికయ్యావా? ఎన్నికవుతావు అనే ధైర్యం నీకుందా? ప్రజల్లోకి వెళ్ళగలుగుతావు నువ్వు? ఇలాంటి అసాంఘిక శక్తుల్ని వెంట వేసుకుని ప్రశ్న రావణ లాంటి వాళ్ళని సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ ఇతర రాజకీయ నాయకుల్ని దుర్భాషలాడటం తేలికే. బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఇంతకన్నా బూతులు తిట్టాడు. తర్వాత ఇస్త్రీ చేసి బయటకు వచ్చేటప్పటికి ఇది లేదు, ఇక సాఫ్ అయ్యాడు, సంస్కారవంతుడిగా బయటకు వచ్చాడు. అట్లాగే సంస్కారం కోసం ఒక మిషన్లో వేసి తీస్తే అందరూ సాఫ్ అవుతాం, నేనైనా మీరైనా ఎవరైనా కూడా. అట్లాంటి బూతులు మాట్లాడేది, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలని బ్లాక్మెయిల్ చేసో బెదిరించో, లేకపోతే మా అండ లేకపోతే నువ్వు గెలవలేవు అనో అధిక అంచనాలు, అతి విశ్వాసంతో శాసించడానికి ప్రయత్నించి భంగపడ్డ జడ శ్రవణ్ కుమార్ ఇప్పటికైనా భూమి మీద నడుస్తూ కనీసం ఆయన సామాజిక వర్గీయులకైనా మోసాలు చేయకుండా, దగా చేయకుండా, వంచన చేయకుండా వాళ్ళలో ఒకటిగా వాళ్ళకి నిజంగా ఉపయోగపడే మనిషిగా కనుక ప్రయత్నిస్తే ఎప్పటికైనా ఒక వార్డు మెంబర్గా అయినా గెలవగలుగుతాడు. అది అతను గమనించాలి. ఎందుకంటే మేమంతా ఆయన అభిమానులు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు.